డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలతో పాటు జనసేన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ ఎక్కడ కూడా అంటే తిరుపతి ప్రాంతాల్లో పూర్తిగా కూడా బంద్ పాక్షికంగా కూడా జరగనీయకుండా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఉద్యమకారులంతా కూడా అణచివేస్తున్నారు. ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారని కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇప్పటికే సిపిఐ సిపిఎం జనసేన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులంతా కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తిరుపతిలో మొత్తం కూడా అరెస్టు చేయడం అన్ని పార్టీలు కూడా అరెస్టు చేయడం జరిగింది. ఉద్యమం చేసే పార్టీలన్నీ కూడా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మన చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ సిపిఐ సిపిఎం అదేవిధంగా జనసేన పార్టీలను కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే బంద్ కొనసాగుతుంది, చిత్తూరులో బంద్ కొనసాగుతుంది. ఈ హెడ్ క్వార్టర్ నుంచి మనతో పాటు మాట్లాడడానికి జనసేన అదేవిధంగా సిపిఎం కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ బంద్ ఏ విధంగా కొనసాగుతుంది అంటే ప్రధాన మీ డిమాండ్ ఏదండి? 2014 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కతానే ఉంది కానీ ఇంతవరకు దిగిన సందర్భమే లేదు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ పెంచినప్పుడు ఈయన డ్రెస్సులు ఇప్పేసి నిరాహార దీక్ష చేసిన నిరసనలకు తెలిపిన బీజేపీ పార్టీ ఈరోజు రోజుకు పెంచుతా పోతుంది. 100 రూపాయలు చేసేంత వరకు వాళ్ళు నిద్రపోయేలా కనబడలేదు. మేము చెప్పేది జనసేన పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే పెట్రోల్ డీజిల్ ధరలను ఖచ్చితంగా జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. మీరు రేట్లు మాత్రం పెంచుతాంటారు. చిత్తూరులో ఒక్క పెట్రోల్ బంకుల్లో కూడా టాయిలెట్లు లేవు. ఇది తెలుసా అండి మోడీ గారు? మీరు 3 రూపాయలు పెంచితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకో 3 రూపాయలు పెంచుతాంటారు. పక్క రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటకలో రేట్లు తక్కువ, ఇక్కడ ఆంధ్ర కన్నా 3 రూపాయలు రేటు తక్కువనే ఉంటుంది. కానీ ఇక్కడ తగ్గించరు. మీరు ఆయన మన నెత్తి మీద కూర్చోబెడతాం, మీరు మాకు మన నెత్తి మీద గుండు పెడతా అంటారు. ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు తిరుపతిలో అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఇది చాలా దారుణం. మీ పార్టీ వాళ్ళు ఇక్కడ చిత్తూరులో ఇప్పుడు ధర్నా చేస్తూ ఉన్నారు. మీరు చేస్తే న్యాయం, ఇతర పార్టీలు చేస్తే అన్యాయమా? మీరు చేస్తూ ఉండేది ఒంటెత్తిపోకడలు, మీరు చేస్తూ ఉండేది కరెక్ట్ కాదు. మీకు 2019లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని మేము జనసేన తరఫున మేము కోరుకుంటున్నాము, ప్రజల్ని కోరుకుంటున్నాము. జనసేన తరఫున పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై జనసేన. చెప్పండి, ప్రధానంగా తీసుకుంటే అంటే టీడీపీ కూడా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేయడానికి ఆంధ్ర ప్రభుత్వం పెంచేస్తుందన్న రీతిలో చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈయన పరిధిలో ఎంతవరకు ఉంది? భారతదేశ చరిత్రలోనే పెట్రోల్ డీజిల్ని ప్రైవేటు రంగాలు కట్టబెట్టడం మొదటిసారి. కట్టబెట్టడం వల్లే ప్రభుత్వం బాధ్యత నుంచి విరమించుకోవడం వల్లే అడ్డు అదుపు లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర తగ్గుతుంటే ఇక్కడేమో పెరుగుతుంది. పక్కన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర పక్కన దేశాల్లో 50కి మించి పెట్రోల్ లేదు. మరి మన దేశంలో 100 రూపాయలు కాబోతుంది, సెంచరీ కొట్టబోతుంది. ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు రోజు కేంద్రం మీద తిడుతుంటాడు, పోరాటం చేస్తుంటాడు. మరి ఈరోజు నిరసన తెలియజేస్తుంటే దీనికి మద్దతు తెలియజేయాల్సింది పోయి, మా పోరాటంలో భాగం కావాల్సింది పోయి సిపిఐ సిపిఎం జనసేన కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ కార్యకర్తల్ని, లోక్సత్తా కార్యకర్తల్ని, మా యునైటెడ్గా పనిచేసే అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, స్టేషన్లు తరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రజల కోసం, ఓట్ల కోసం మాటలు తప్ప ఈ రాష్ట్ర ప్రజల లేదు. పక్కనున్న కేరళ రాష్ట్రం తమకు రావాల్సినటువంటి పన్నును తగ్గించింది. చంద్రబాబు నాయుడు మీరెందుకు తగ్గించట్లేదు? అక్కడ 3 రూపాయలు తగ్గించారు. మన రాష్ట్రంలో 28 రూపాయలు ఒక్క లీటర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్ను తీసుకుంటుంది. కేంద్రం 30 రూపాయలు తీసుకుంటుంది. ఆ రకంగా లెక్కేస్తే 40-50 మించి పెట్రోల్ అమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఇవి దుర్మార్గంగా ఈ దేశంలో బీజేపీ పెట్రోల్ డీజిలే కాదు ప్రభుత్వ రంగాన్ని నమ్ముతుంది. రోజు మహిళల మీద, దళితుల మీద, మైనార్టీల మీద విపరీతమైన దాడులు చేస్తుంది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు పిలిపించాం. 36 పార్టీలు కలిసి వచ్చాయి. బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లోకి వస్తున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దిగిపోతావా, ధరలు తగ్గిస్తావా తేల్చుకోమని అన్ని పార్టీల తరఫున హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఉద్యమకారులను అణచివేసే విధంగా ఎక్కడ కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తిరుపతి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? వీటినన్నీ మేము ఖండిస్తున్నామండి. మేము సిపిఎం సిపిఐ వామపక్షాలతో కలిసి మా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం చిత్తూరులో. ముఖ్యంగా ఈరోజు ప్రజలకు పెట్రోలు ఒక నిత్యావసర వస్తువు, దాన్ని జీఎస్టీలో చేర్చకుండా ఇంకా వ్యాట్ పైనే ఉంచారు. వ్యాపార పన్ను కేంద్రం తగ్గించకుండా పెంచుకుంటూనే పోతున్నారు. నాకు తెలిసి గడిచిన ఈ ప్రభుత్వంలో దాదాపు 8 నుంచి 9 సార్లు పెట్రోల్ ధరలు పెంచినట్లు అనుకుంటున్నాను. ప్రతి రాష్ట్రంలోనూ వ్యాట్ ఉంది. ఆ వ్యాట్ ప్రతి రాష్ట్రంలో ఉండేది మన రాష్ట్రంలో ఇంకొక అడుగు ముందుకేసి లీటర్ పైన 4 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ 4 రూపాయలు ఎక్కడ వెళ్తుంది?
ఎవరు జోబీలు నిడుతున్నాయి. సరే అది రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అమరావతిలో ఏం జరుగుతుంది? శూన్యం, కనిపించడం లేదు. పెచ్చులు వర్షం పడితే కారుతుంది, పెచ్చులు ఉడుతూ ఉన్నాయి. ఇదే నాడు అభివృద్ధి? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు పెంచడం, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్క వస్తువు పైన భారం పడుతుంది. అది ప్రజలపైన ఆ భారం. ప్రజలు దిగువ మధ్యతరగతి సామాన్య ప్రజలు దీన్ని ఎలా నట్టుకొని రాగలరు? వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నానా యాగి చేశారు, వాళ్ళు పెట్రోల్ ధరలు పెంచారనేసి. ఆ నానా యాగి చేసిన ప్రభుత్వమే ఈరోజు ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటే ప్రజల జీవితాలు ఎలా? ఒకసారి ఆలోచించాలి. వచ్చే 19వ సంవత్సరం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి వీటికన్నిటికీ చరమగీతం మనం పాడాలనేసి ప్రతి ఒక్కరిని పిలుపునిస్తూ మేమందరం బంధు సారసమ్యంగా చేసుకుంటూ వెళ్తున్నాము. దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తుందో వాళ్ళని ఉద్వాసం పలికి వాళ్ళ ఇంటికి పంపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలని మన ప్రథమ కర్తవ్యం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇది చెప్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్లో భాగంగా చాలా వరకు కూడా ఉద్యమాలను అరచివేసే విధంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే తిరుపతి లాంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా అన్ని ఉద్యమకారులంతా కూడా ఉద్యమాన్ని అణచివేసే విధంగా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే నిర్బంధం కొనసాగుతుంది రాష్ట్రంలో అని చెప్పొచ్చు. అయితే ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేస్తున్న కేంద్రం ప్రభుత్వం పైన ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఉద్యమాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అణచివేయడం కూడా చాలా దుర్మార్గకరమని కూడా ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా వామపక్ష పార్టీలు జనసేన పార్టీ అంటూ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు అయ్యప్పతో తులసి ప్రసాద్, 99 టీవీ, చిత్తూరు. For more updates, please subscribe 99 TV Telugu.